జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంటు కన్వీనియంట్గా మారిపోతూ ఉంటుంది. ఈ మధ్య గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది ఏంటి, నందిగం సురేష్ గారు ఏ సీసీటీవీ ఫుటేజ్లో లేరు కదా, ఆయన ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారని. సరే, ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్లో ఉంటే అరెస్ట్ చేయవచ్చా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన వెర్షన్ ఎలా ఉంటుందో చూడండి. మన జోగి రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పదుల సంఖ్యలో కార్లతో వెళ్ళి కర్రలతో రాళ్లతో దాడి చేశారు కదా, దానికి సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ దొరికినాయి కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు బూతులు తిడితే మా వాళ్ళు నిరసన తెలపడానికి వెళ్తే వాళ్ళ మీదే తిరిగి టీడీపీ వాళ్ళు దాడి చేశారని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేశారు. సరే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన సీసీటీవీ ఫుటేజ్లో వెరీ క్లియర్గా ఈవీఎంను బద్దలు కొడితే దొరికిపోయారు కదా. మరి అప్పుడు కూడా జైలుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని సమర్థించారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ కాదు ప్రాబ్లం, వైసీపీ వాళ్ళు ఏం చేసినా ఎలాంటి అరాచకాలు చేసినా తప్పు లేదని.